ఇక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటకొస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసి 5 నెలలు జైల్లో పెట్టినా బెదరకుండా గుండె నిండా ధైర్యంతో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం విడుదలయ్యారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, నిజం నిలకడగా తెలుస్తుందని ఆమె అన్నారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారని ఆమె వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. తన విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు. అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని కవిత పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటారని కవిత తెలిపారు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కవిత వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నాయకులు, మహిళా నాయకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు భావోద్వేగానికి గురై పూలవర్షం కురిపించారు. ఆ సమయంలో కవిత పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ అభివాదం చేశారు. వేల మంది అభిమానుల మధ్య వందల కార్లతో శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. గులాబీ పూలవర్షం కురిపించారు. పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాన్ని చేస్తూ వెల్కమ్ చెప్పారు. 5 నెలల తర్వాత వచ్చిన కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు. ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసిన కవిత ఆ తర్వాత తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం కవిత తన అన్న కేటీఆర్ కు రాఖీ కట్టారు. రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా ఆమెకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఈ ఫోటోను కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాఖీ పండుగకు సంపూర్ణత చేకూరింది అని పేర్కొన్నారు. కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతమంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లను అభిమానులు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ కవిత విడుదలతో అటు ఢిల్లీలోని వసంత విహార్ కూడా బీఆర్ఎస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. ఉదయం నుంచే ఆమెను కలిసేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడ్డారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఆమె పేరు పేరున పలకరించగా ఆమెతో వారు ఫోటోలు దిగారు. తనను కలిసిన జాతీయ మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. తరువాత సిబిఐ ఛార్జ్ షీట్ పై వర్చువల్ విచారణలో పేర్కొన్నారు. అనంతరం కేటీఆర్ సహా నేతలంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.